మంత్రి కొండ సురేఖ వ్యవహారంపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖ అంశంపైన ఎమ్మెల్యేలు ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దని సూచించినట్లుగా సమాచారం అందుతుంది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి సురేఖ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని, పార్టీ అంతర్గత అంశాలపైన ఎవరు కూడా వ్యాఖ్యలు చేయవద్దని సీఎం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో కొండ సురేఖ ఎపిసోడ్ పైన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రి కొండ సురేఖకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. అటవీ శాఖలో మంత్రి కొండ సురేఖకి తెలియకుండా కొందరి డిప్యుటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఐఎఫ్ఎస్ అధికారుల డిప్యుటేషన్లను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. వన మహోత్సవం పైన మంత్రి కొండ సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంతలోనే పలువురు అధికారుల డిప్యుటేషన్ల రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండ సురేఖ వ్యవహారంపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చూస్తుందని స్పష్టం చేశారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాల్సిందేనని సీఎం తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైన తాను మాట్లాడబోనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనిత కథనాలకు తావివ్వద్దని, ఈ విషయంలో ఏఐసీసీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని వెల్లడించారు. మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. పార్టీ మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ.